అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండేలా అదిరిపోయే చికెన్ ఫ్రై రెసిపీ చెప్తాను, చూసేయండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో 3 to 4 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో 1 kg వరకు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో చికెన్ కలర్ మొత్తం మారి నీళ్ళు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నీళ్ళు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 15 to 20 minutes చికెన్ మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యేలా కుక్ చేసుకోండి. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు అందులో 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం మీ రుచికి తగ్గగా వేసుకోండి. మీ రుచికి తగ్గ ఉప్పు, 1 నుంచి 1.5 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు చికెన్ ఫ్రైలో ఎంత ఎక్కువ ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. నేను గుప్పెడు వేస్తున్నాను. మొత్తం అన్ని వేసుకున్న తర్వాత మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 minutes సిమ్లో కుక్ చేసుకోండి. సిమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి 2 minutes జీడిపప్పు పలుకులు కూడా వేసేసి 2 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.